హలో అండి, అందరికీ నమస్కారం. ట్రిపులర్ డిజిటల్స్ ద్వారా తెలుగులో ఫ్రీగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటూ వాళ్ళు చేస్తున్నటువంటి కెరీర్ అలానే బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉన్నవాళ్ళు చాలామంది రియల్ ఎస్టేట్ని అంటే నాకు ఇష్టము, నేను రియల్ ఎస్టేట్లో చేస్తాను, నేను నేర్చుకున్న డిజిటల్ మార్కెటింగ్ ద్వారా లీడ్స్ జనరేట్ చేసుకొని నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకుంటాను అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ కొత్తపేటలో ఉన్నటువంటి కార్పొరేట్ ఆఫీస్కి వచ్చేసారండి. సో వీళ్ళందరూ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీగా నేర్చుకున్నారు త్రూ ట్రిపులర్ డిజిటల్స్ ద్వారా. సో రాజిరెడ్డి గారి ఇన్విటేషన్ మీదుగా వీళ్ళంతా కూడా ఇవాళ కొత్తపేటలో ఉన్నటువంటి మా జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ కార్పొరేట్ ఆఫీస్కి అయితే వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళందరూ మీటింగ్ హాల్లో కూర్చున్నారు. ఇవాళ శ్రీరామనవమి కావడంతో చాలా మంది ఫ్యామిలీస్తో కూడా విజిట్ చేశారు. ఎందుకంటే మా జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీలో స్వయంభూ వెలిసినటువంటి హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. అందులో శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా జరగనున్నాయి. దాంతోపాటు మేము రియల్ ఎస్టేట్ని కెరీర్గా చూస్ చేసుకుంటాము, ఇందులో ఎలా ఉంటుంది, ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, మేము కూడా చేస్తాము అనేసి చాలామంది అయితే వచ్చేసారండి. కొంతమంది అయితే ఫ్యామిలీస్తో వచ్చేసారు. సో వీళ్ళందరికీ ఇప్పుడు సైట్ విజిట్ జరగబోతోంది. మన జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ వారి వరంగల్ హైవేలో ఉన్నటువంటి అన్ని వెంచర్స్లోకి ఇవాళ వీళ్ళందరికీ కూడా సైట్ విజిట్ జరగబోతోంది. సో ఇప్పుడైతే మనం కొత్తపేటలో ఉన్నటువంటి జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ వారి కార్పొరేట్ ఆఫీస్లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నాము. సో ఇక్కడ ఒకరికొకరికి పరిచయాలు అయిపోయాయి. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి, ఇవన్నీ అయితే మాట్లాడేసుకుందాం. సో బస్సెస్ అయితే రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు ట్రిపులర్ గారు వీళ్ళతో పాటు సైట్ విజిట్కి వెళ్తూ ఉన్నారు. సో వీళ్ళంతా ఇప్పుడు మనకి కొత్తపేటలో ఉన్నటువంటి జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ కార్పొరేట్ ఆఫీస్ నుంచి వరంగల్ హైవేలో ఉన్నటువంటి జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ వెంచర్స్ విజిట్కి అయితే వెళ్తున్నాం. సో బస్సెస్ అందరూ ఫ్యామిలీస్ అందరూ బస్సులో ఎక్కుతూ ఉన్నారు, బ్యాచిలర్స్ అందరూ ఇంకొక బస్సులో ఎక్కుతూ ఉన్నారు. సో వీళ్ళందరూ ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టుగా చక్కగా ఎంజాయ్ చేస్తూ అయితే డే అంతా మెమరబుల్గా అయితే ఉందండి. చక్కగా ఎంజాయ్ చేశారు. ఎక్స్కర్షన్కి వెళ్తున్న ఫీలింగ్లోనే ఉంది. పిల్లలు పెద్దలు చక్కగా ఎక్కడ ఎవరు టైర్డ్ కాకుండా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు జర్నీ అయితే. ఇప్పుడైతే మన జర్నీ మనం కొత్తపేట నుంచి మొదలు పెట్టేసి వరంగల్ హైవేలో ఉన్నటువంటి వెంచర్స్కి బయలుదేరిపోయాము. సో నౌ మనం ఇప్పుడు కొలన్పాకలో ఉన్నటువంటి జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ వారి ఓపల్ పీ సిటీ అనే వెంచర్లో ఉన్నాము. సో ఇక్కడ ఆల్రెడీ ట్రిపులర్ మిస్టర్ రాజిరెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ. అలాగే ఈ వెంచర్ యొక్క స్పెషాలిటీస్ ఏంటంటే 24/7 సెక్యూరిటీతో పాటు గేటెడ్ కమ్యూనిటీ, డిటీసీపీ విత్ రేరా అప్రూవల్స్ కలిగి మ్యాంగో గార్డెన్ అండ్ రెడ్ శాండిల్వుడ్ ప్లాంటేషన్స్ కూడా ఉన్నాయి ఈ వెంచర్లో. ఇది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. అండ్ దీంట్లో వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ వీకెండ్ హోమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నారు. సో వీకెండ్ హోమ్ ఎలా ఉంది, ఒక 150 స్క్వేర్ యార్డ్స్లో వీకెండ్ హోమ్ ఎంత చక్కగా కట్టుకోవచ్చు, అందులో అమ్యూనిటీస్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అనే విధంగా వీళ్ళందరూ అయితే వీకెండ్ హోమ్ టూర్ అయితే చేసేస్తున్నారు. వీళ్ళందరూ చాలా చక్కగా వీకెండ్ హోమ్ చూసి ఇంత చక్కగా కట్టుకోవచ్చా అని ఎంతో ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. సో ఇదేనండి మన వీకెండ్ హోమ్, ఓపల్ పీ సిటీలో ఉన్నటువంటి వీకెండ్ హోమ్. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఈ కాన్సెప్ట్తో డిజైన్ చేయబడిందే ఈ వీకెండ్ హోమ్స్ అండి. సో ఫామ్ హౌస్లు అంటే చాలా పెద్ద ఎకరాల్లో ఉండాలి, అందులో నాకు వీకెండ్ హోమ్ ఉండాలి అని అనుకునే వాళ్ళందరికీ జస్ట్ అవి మిత్ మాత్రమే. కేవలం 150 గజాల్లో కూడా మనం ఇంత చక్కగా వీకెండ్ హోమ్ని నిర్మించుకోవచ్చు అని చూపించింది మన జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ. సో ఇలా ఓపల్ పీ సిటీలో వీకెండ్ హోమ్ టూర్ అయిపోయిన తర్వాత మేమందరం కలిసి మళ్ళీ వరంగల్ హైవే ఫేసింగ్లో ఉన్నటువంటి క్యాపిటల్ 2 అనే వెంచర్కి అయితే వచ్చేసామండి. ఇది కంప్లీట్గా 100 ఎకరాల మామిడి తోట కలిగినటువంటి వెంచర్. ఈ మామిడి తోటతో పాటు ఇది డిటీసీపీ విత్ రేరా అప్రూవల్ రెసిడెన్షియల్ ప్లాట్స్ కలిగినటువంటి ప్రాజెక్ట్. వరంగల్ హైవే ఫేసింగ్లో ఉందండి ఇది. సో ఇక్కడ చూడండి మామిడి చెట్లు, చిన్న చిన్న చెట్లు కూడా ఎంత చక్కగా ఆల్రెడీ కాయలు కాసేసాయి. సో ఇప్పుడైతే మ్యాంగో గార్డెన్ అంతా చూసారా, ఈ చెట్టు ఎంత చిన్నగా ఉంది కానీ చెట్టు నిండా కూడా కాయలు ఉన్నాయి. ఇంత చిన్న చెట్టుకి ఇన్ని కాయలు అని చెప్పేసి అందరూ చాలా ఆశ్చర్యంగా అయితే చూస్తున్నారు. ఇవన్నీ చూసేసుకున్నాక లంచ్ టైం అయిపోయింది కాబట్టి మేమైతే లంచ్కి వచ్చేసామండి. సో చిన్న పెద్ద తేడా లేకుండా ఫెస్టివ్ లంచ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు శ్రీరామనవమి కాబట్టి శ్రీరామనవమి స్పెషల్ లంచ్ కూడా ఉంది మాకు సైట్లో.
ఇలా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. లంచ్ కంప్లీట్ అయిపోయాక కొద్దిసేపు రెస్ట్ తీసేసుకొని ఈ వాతావరణానికి అందరూ ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారంటే, అసలు పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారంటే చూడండి. ఈ మ్యాంగో గార్డెన్లో వాక్ చేస్తూ, లంచ్ తర్వాత వాక్ చేస్తూ, ఈ క్యాపిటల్ 2 అనే వెంచర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 7 వండర్స్ ఉన్నాయండి ఈ వెంచర్లో. DTCP విత్ రేరా అప్రూవల్స్తో పాటు 7 వండర్స్ కలిగి, అలాగే అప్కమింగ్ రిసార్ట్ కూడా రాబోతుంది దీంట్లో. సో ఈ వండర్స్ ఏమేమి ఉన్నాయో చూస్తాము అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్యాటరీ వెహికల్లో వీళ్ళందరూ అయితే జర్నీ చేస్తున్నారు. ఒక్కొక్క వండర్ని చూసుకుంటూ వెళ్ళడానికి బ్యాటరీ వెహికల్లో వెళ్తూ ఉన్నారు. పొల్యూషన్ ఫ్రీ ఉన్నటువంటి బ్యాటరీ వెహికల్ ద్వారా వీళ్ళు వెళ్ళి ఈ వెంచర్లో ఉన్నటువంటి స్పెషల్గా డిజైన్ చేసినటువంటి 7 వండర్స్ లైక్ మ్యాన్మేడ్ లేక్ కానివ్వండి, అలాగే మినీ శిల్పారామం కానివ్వండి, అలానే వరంగల్ ఆర్చ్ అమ్యూనిటీస్ కానివ్వండి, బ్యాడ్మింటన్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, అలానే వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, చిల్డ్రన్ థీమ్ పార్క్స్, దెన్ మ్యాన్మేడ్ లేక్, ఇలా ఇవన్నీ కూడా 7 వండర్స్ కవర్ చేసుకొని వచ్చేసారు. ఆ తర్వాత మళ్ళీ క్యాపిటల్ 2లో ఉన్నటువంటి మరొక మోడల్ హౌస్, అదే వీకెండ్ హోమ్ అండి. ఇది 180 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి వీకెండ్ హోమ్. ఓపల్ పీ సిటీలో 150 స్క్వేర్ యార్డ్స్లో చేసాము, ఇక్కడ వచ్చేసి 180 స్క్వేర్ యార్డ్స్ అనమాట. సో ఇక్కడ మనం ఆర్గానిక్గా ఫార్మింగ్ ఎలా చేసుకోవచ్చు, వీకెండ్ హోమ్లో మనం ఎలాంటి అమ్యూనిటీస్ పెట్టుకోవచ్చు, ఎంత చక్కగా డిజైన్ చేసుకోవచ్చు అనేవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ కూడా మరింత అద్భుతంగా ఎంతో అబ్బురపడుతూ అందరూ అయితే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. దీంతో పాటు ఇందులో రెడ్ శాండిల్వుడ్ ప్లాంటేషన్ కూడా ఉంది. వంగ తోట అయితే చాలా వంకాయలు కాజెస్ ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి, అన్ని కూరగాయలు పండిస్తూ రెడీగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉన్నారు, చాలా ఎక్సైట్ అవుతూ ఉన్నారు. అలానే ప్లాట్ మధ్యలో వచ్చిన మామిడి చెట్టును కూడా ఎంత అందంగా తీర్చిదిద్దారో అవన్నీ కూడా చూస్తున్నారు వీళ్ళు. అసలు నేచర్కి ఇంత దగ్గరగా ఉన్నామా, మనం హైదరాబాద్ సిటీలోనే ఉన్నామా, సిటీకి ఇంత దగ్గరలో ఇంత మంచి ప్లేసెస్ ఉన్నాయని ప్రతి ఒక్కరైతే ఆశ్చర్యపోతూ ఉన్నారండి. సో చాలామంది చెప్తూ ఉన్నారు మా చిన్నప్పటి పల్లె వాతావరణం అంతే గుర్తొచ్చింది అని చెప్పేసి. ఇవన్నీ మేము ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మిస్ అయిపోతున్నాం. బట్ మీ JSR గ్రూప్ సన్ సిటీ వల్ల మరొకసారి మాకు అవన్నీ చూసి, అలానే మా చిన్ననాటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ మేము ఒకసారి మెమరైజ్ చేసుకునేలాగా ఈ ఎక్స్పీరియన్స్ కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్ అని అయితే చాలామంది చెప్తూ ఉన్నారండి. వాళ్ళ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నారు, చూస్తున్నారు కదా మీరే. సో ఇక్కడ కొంతమంది అయితే వీకెండ్ హోమ్ ఇది ఏ మోడల్లో ఉంది, ఏమేమి ఉన్నాయి లోపల అమ్యూనిటీస్ అని అయితే చూసేస్తున్నారు. సో ఇలా చక్కగా వీకెండ్ హోమ్ అంతా చూసుకొని, లంచ్ చేసుకొని, వీకెండ్ హోమ్ అంతా చూసుకొని, వెంచర్లో ఉన్నటువంటి 7 వండర్స్ అన్నీ చూసేసుకొని మేమైతే చైర్మన్ గారి కోసం చూస్తున్నామండి. ఇప్పుడు మేము మీటింగ్ చైర్మన్ గారితో కలవబోతున్నాము. సో ఇంతమంది ఈరోజు సైట్ విజిట్కి వచ్చినందుకు గాను చైర్మన్ గారు కూడా రాబోతున్నారు. సో వీళ్ళందరినీ కలవడానికి ఆయన కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఏదైతే ఉందో అదే చూపించాం, దాంతో వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి కొనుక్కున్నారండి. మేము కూడా తీసుకున్నాం. వాళ్ళతో పాటు 5 ప్లాట్స్ అయినాయండి. దానిలో అంతకంటే ఇంకేం లేదు. అంటే ఏదైతే ఉందో అదే నిజంగా చూపించాం కాబట్టి అదే. ఎస్, ఇప్పుడే మన RRR గారు రాజిరెడ్డి గారు CMD గారిని పిలుచుకొని వస్తున్నారు. సో ఇవాళ పండగ కాబట్టి, శ్రీరామనవమి కాబట్టి సార్ కంప్లీట్గా ట్రెడిషనల్ వేర్లో ఉన్నారు. ఎస్, ఈరోజు RRR డిజిటల్స్ ద్వారా సైట్కి విచ్చేసినటువంటి వారందరికీ కూడా మన JSR గ్రూప్ సన్ సిటీ చైర్మన్ గారు కలిసి మాట్లాడడం జరిగింది. వీళ్ళంతా గెస్ట్లు చూస్తే నాకు హ్యాపీ. ఎంత డిసిప్లిన్, ఆర్మీలా కూర్చో అంత డిసిప్లిన్. సో వండర్ఫుల్ సార్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు చాలా పర్వదినం. ఇక్కడ అందరూ చైర్మన్ గారితో కలిసి మాట్లాడిన తర్వాత 1-on-1 ఇంటరాక్ట్ కూడా జరిగింది. 1-on-1 ఇంటరాక్షన్స్ తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయని వెరీ క్లియర్గా అడిగారు. అందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేశామంటూ సార్తో కూడా మాట్లాడడం జరిగింది. సో ఇలా మా డే అయితే కంప్లీట్ అయిందండి. RRR డిజిటల్స్ ద్వారా ఫ్రీగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడమే కాకుండా, ఆ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత లీడ్స్ జనరేట్ చేసుకోవడము, ఆ లీడ్స్ ద్వారా మనం చేసే బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ రావడం ఎలా, ఇలాంటివన్నీ కూడా నేర్చుకున్నారు. సో అలా నేర్చుకుంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ని కెరీర్గా చూస్ చేసుకోవాలి, మేము కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ఫ్రీ అవ్వాలి అని చెప్పేసి రియల్ ఎస్టేట్ని
వర్క్ చేద్దాము అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సైట్ విజిట్ చేసేసారు. చూసారు కదా వాళ్ళందరి మొహాల్లోని ఆనందాన్ని. సో వీళ్ళలాగే మీరు కూడా డిజిటల్ మార్కెట్ని ఫ్రీగా నేర్చుకుంటూ, అలానే మీరు చేసే మీ బిజినెస్ ఇంకేదైనా మీ జాబ్స్లో కానీ ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ సీట్ని ఫ్రీ రిజిస్టర్ చేసుకోండి. ఎన్ని వెంచర్లు చేసినా, ఎన్ని వేల ఎకరాలు వెంచర్ చేసినా, ఎన్ని కోట్ల మొక్కలు పెట్టినా, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన, కొన్ని లక్షల ప్లాట్ల మీద ఇంకా తనే తీరటం లేదు. వృత్తి ప్రవృత్తి అంతే, పొద్దున్న లేయాలి, వెంచర్లు వేసి రావాలి, భూములు కొనాలి, వాటిని అమ్మాలి, ఇదే ఉంటుంది. సో అలా ఒక రోజులో ఏదైనా అయింది కాదు, కొన్ని ఏళ్ల నుంచి స్టార్ట్ అయింది. దీనికి నాంది పుట్టింది 1985. ట్రిపుల్ డిజిటల్స్ ద్వారా మీ కెరీర్లో మరింత ఉన్నతిని సాధించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.